పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్పష్టం చేశారు. ఇందులో భాగంగా బెలగం నారాయణ స్కూల్ సమీపంలోని శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి మరియు ప్రహరీ గోడ పనులకు ఎమ్మెల్యే ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఎమ్మెల్యే పురపాలక సంఘంలోని మొత్తం 30 వార్డుల్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ లేని ప్రాంతాలను గుర్తించి 15 కోట్ల రూపాయల భారీ వ్యయంతో దాదాపు 22 కిలోమీటర్ల మేర నూతన కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమ పథకాలను సమతుల్యం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ పావనితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.